Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to introduce ఒత్తులతో కూడిన పదాలు. మనం ఇంతకు ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాము? అచ్చులు గుర్తులు చెప్పుకున్నాం. ఆ గుర్తుల్ని ఉపయోగిస్తూ హల్లులతో వచ్చేటటువంటి అక్షరాలతో గుణింతాలు రాయడం నేర్చుకున్నాం. మళ్ళీ ఆ గుణింతాలతోనే హల్లులకి వచ్చేటటువంటి సింబల్స్ ఏంటి? ఒత్తులు. ఆ ఒత్తుల్ని ఉపయోగిస్తూ కూడా మనం గుణింతాలు రాసేసుకున్నాం. ఇప్పుడు ఆ హల్లులతో వచ్చేటటువంటి ఒక్కొక్క అక్షరంతో మొట్టమొదటిగా వచ్చేది ఏ అక్షరము? క. ఆ కా ఒత్తు మీద కొన్ని పదాలు. నెక్స్ట్ గా ఒత్తు మీద కొన్ని పదాలు. అలా వరుసగా రాసుకుంటూ వెళ్దాము. ఓకేనా? అలా నేర్చుకుందాం. ఇలా ఒక్క హల్లు కింద అదే అక్షరం కనుక ఒత్తుగా వచ్చినట్లయితే దాన్ని ద్విత్వాక్షర పదములు అని అంటారు. ద్విత్వాక్షరము పదాలు రాస్తున్నాం కాబట్టి ద్విత్వాక్షర పదాలు. ఇప్పుడు ఆ ద్విత్వాక్షర పదాలని మనం రాసుకున్నాం. ఏంటి? ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా రావడము ద్విత్వాక్షరము. ఓకేనా? ద్వి అంటే ఏంటి? రెండు. ట్రైస్, సేమ్ లెటర్స్ రావడమే ఇక్కడ ద్విత్వాక్షరము. ఇప్పుడు కావత్తు. కావత్తు ఏంటి? ఇది ద్విత్వాక్షర పదాలు. దేనితో ద్విత్వాక్షర పదాలు? కావత్తు మరియు గావత్తు. ఇవేంటి? హల్లులకు ఒత్తులు ఇచ్చాను అంటే ఏంటిది? కావత్తని, ఇది కావత్తని. ఓకేనా? ఇప్పుడు చూడండి, కావత్తు మీద మీకు ఇలా పెట్టేస్తాను గుర్తు అంటే కావత్తు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ కావత్తు మీద మీరు పదాలు చెప్పాలి. ఓకే, ఫస్ట్ అక్క. ఆ కా, కాకి కావత్తు. అక్క అంటే ఏంటి? ఆ కా, కాకి కావత్తు. అక్క అంటే ఈ కా కింద కావత్తు అనేటటువంటిది ఏంటి? సేమ్ కాకి ఒత్తు వచ్చినటువంటిది సింబల్. కాబట్టి దీన్ని ఏమంటాము? ద్విత్వాక్షరము. ఇది ద్విత్వాక్షరం అయినప్పుడు ఈ రెండు కలిపినటువంటిది ద్విత్వాక్షర పదము. పదం కదా, అది వర్డ్ కాబట్టి ద్విత్వాక్షర పదము. అలానే సేమ్ కావత్తు వచ్చేటటువంటి పదాలే. నక్క. చూసారా? ద్విత్వాక్షరమేనా? కా కింద కావత్తు. అలానే వక్క. చుక్క. నక్క అయిపోయింది, చుక్క అయిపోయింది, వక్క అయిపోయింది. ఇంకా ఏమొస్తాయి? ఈ కా కింద కావద్దన్నప్పుడు కానే రానవసరం లేదు. కాగుణింతలో ఏదైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తక్కెడ. తక్కెడ అంటే ఏంటి? మనం బ్యాలెన్స్ చేయడానికి షాప్కి వెళ్తే తీసుకుంటూ ఉంటాం కదా, తూనిక వేసుకుంటూ ఉంటాం కదా, తూకం అంటూ ఉంటాం, కొలబద్ద. అది తక్కెడ. అంటే ఇటు 1 kg వేసేసి ఇటువైపు మనం తీసుకునేటటువంటి సరుకులు పెడుతూ ఉంటాం కదా, దాన్ని తక్కెడ అంటారు. ఈ తక్కెడలో చూడండి, కాకి ఏత్వం వచ్చింది, కావత్తు వచ్చింది. అంటే కావత్తే కదా, ఇది కాకి సింబలే కదా, కాబట్టి ఇది కూడా ద్విత్వాక్షరమే. ఓకే, కా కింద కావత్తు వస్తేనే ద్విత్వాక్షరం కాదు. కాగుణింతలో ఏ పదము వచ్చినా కానీ అది ద్విత్వాక్షరమే. అలానే ఇంకా చెప్పండి, ఇంకా మీరు ఇంకా చెప్పచ్చు. ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చెప్పచ్చు. లక్క. తక్కువ. తక్కువ అంటే ఏంటి? మనకి ప్రైస్ చాలా లోగా ఉండడం తక్కువ. అలానే ఎక్కువ. అలానే ఇంకా ఏం చెప్పచ్చు? మీరు కూడా గుర్తు తెచ్చుకోవాలి కదా. మనం కాఫీ, టీ, మిల్క్ వాడుతూ ఉంటాం కదా,
దానిలో ఏం కలుపుతాం? చక్కెర. చక్కెర వాడరా? షుగర్ వాడతారు కదా, ఓకే, అది వాడతాం. ఇంకా మనకి వీధిలో పెడుతూ ఉంటే ఏవో వెంట పడుతూ ఉంటాయి, లేదా మనం ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాము. ఏంటవి? కుక్క. మరి నక్క రాసం, మరి కుక్క కూడా రాస్తే అయిపోతుంది కదా, కుక్క. ఇప్పుడు వీటిలో చూడండి, ఆ కాకి కావత్తు, అక్క. నా కాకి కావత్తు, నక్క. వ కాకి కావత్తు, వక్క. చా కొనిస్తే చూ, కా కావత్తు, చుక్క. తా కాకి తొనిస్తే కే కింద కావత్తిస్తే ఖే. డ తక్కేడ. లా కాకి కావత్తిస్తే ఖ, లక్క. తా కా కొనిస్తే కు, కావత్తు, తప్పు, వా తక్కువ. ఏ కా కొనిస్తే కు, కుకి కావత్తిస్తే ఖు, వా ఎక్కువ. చా కాకి తొనిస్తే కేకి కావత్తిస్తే ఖే. రా చక్కెర. కా కొనిస్తే కు, కాకి కావత్తిస్తే కా, కుక్క. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి? కావత్తుతో వచ్చేటటువంటి పదాలు. ఇవన్నీ కూడా ద్విత్వాక్షర పదాలు. అంటే ఒక హల్లు అదే హల్లు ఒత్తుగా గనుక వచ్చినట్లయితే దానిని ఏమంటారు? ద్విత్వాక్షర పదాలు. ఓకే, నెక్స్ట్ ఒత్తు ఏంటి మనకు కావాల్సినటువంటిది? గా. అంతేనా? గావత్తుతో. మరి గావత్తుతో పదాలు ఏంటో ఇలానే మీరు చెప్పగలగాలి. అక్క అన్నాం కదా అని అగ్గ, వక్క అన్నాం అని వగ్గ, నక్క అన్నాం అని నగ్గ, ఇలా చెప్పేస్తారా? చా చెప్పాలి కదా. ఎందుకని? ఏది చెప్పినా మీనింగ్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీనిలో మనకు వచ్చేటటువంటిది మీ అందరికీ కూడా చక్కగా బుగ్గలు ఉంటాయి కదా, బుగ్గ, బుగ్గ, ఇంకా బుగ్గ, అగ్గి. అగ్గి ఏంటి? మ్యాచ్ బాక్స్ వాడతారు కదా, నిప్పు వచ్చేటటువంటిది, అది అగ్గి. అలానే ఆహా మీరందరూ కూడా సిగ్గుపడుతున్నారా, షేమ్ ఫీల్ అవుతున్నారా అంటూ ఉంటాం కదా, అది సిగ్గు. అలానే మన ఇంట్లో అందరూ కూడా ఇంటి ముందు ఏమేస్తాం? వాకిట్లో ముగ్గులు వేస్తూ ఉంటారు కదా, ముగ్గు. అలానే ఇంకా ఏం చేస్తూ ఉంటాము? మన ఇంట్లో పూల మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలకి బడ్స్ వస్తూ ఉంటాయి కదా. బడ్స్ అంటే ఏంటి? మొగ్గలు. కాబట్టి మొగ్గలు, మొగ్గ, ముగ్గు, మొగ్గ. అలానే బొగ్గు, అలానే నిగ్గు, అలానే లగ్గం. ఇలా అన్నమాట. అంటే ఏంటి? దావత్తుతో వచ్చేటటువంటి పదాలు. ఇలా మనం రాసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు ఇవి ఒకసారి మళ్ళీ చూసుకుందాం. గా కొలిస్తే గు, గా కొలిస్తే గాకి గావత్తిస్తే గా, బుగ్గ. ఆ గా గుడిస్తే గి, గీకి గావత్తు, అగ్గి. ఇక్కడ గాకి గుడిస్తే గి అన్నాం, మరి సాకి గుడిస్తే సి. సి గా కొమిస్తే గు, గావత్తు, సిగ్గు. మా కొమిస్తేము, గా కొమిస్తే గు, గు కింద కావత్తిస్తే గు, ముగ్గు. ఇక్కడ మో రాస్తాం. మో ఎలా రాస్తాం? మో అనేటటువంటిది నేను చెప్పాను, మా రాసి ఓత్వం కాదు. మో రాయాలంటే ఏం చెప్పాను? గుణింతం చెప్పేటప్పుడు మాకి ఏత్వము, మే రాసి కొమ్ము పెట్టాలి, మో అయిపోతుంది. మొగ్గ, తాకి గావత్తు, మొగ్గ. అలానే బాకి ఓత్వం. బాకి ఓత్వం ఇస్తే బో, గా కొమిస్తే గు, గు కింద గావత్తు, బొగ్గు. అలానే నాకి గుడిస్తే నీ, గా కొమిస్తే గు, గుకి గావత్తిస్తే
ఘు, నిగ్గు. అంటే మనం చూడండి ఏదైనా పొరపాటున ఏదైనా అనేసాం అనుకోండి, ఏ నీ నిగ్గు తేలుస్తూ ఉండు అంటే నిజం చెప్తా ఉండు అంటాం, నిజాన్ని నిగ్గు. అది ప్రకృతి వికృతి పదాలు అనమాట. తెలుగు బాగా డీప్గా వెళ్ళినప్పుడు ఆ పదాలన్నీ వచ్చేస్తుంటాయి అనమాట. అలానే ఇలా గాకి గా ఒత్తిస్తే గా సున్నా, లగ్గం. లగ్గం అంటే ఏంటి? నీ పెళ్లి చేస్తూ ఉండు అంటారు కదా, అలా. ఇట్లా కావత్తు మీద గావత్తు మీద మనం పదాలు అనేటటువంటివి రాసుకుంటున్నాం. ఇప్పుడు మనం దీనిలోనే యాక్టివిటీ మీరు ఏం చేస్తారు? కావత్తు మీద గావత్తు మీద నేను బ్లాంక్స్ ఇస్తాను, మీరు వాటిని రాయగలగాలి. ఓకే, యాక్టివిటీ కావత్తు మీద పదాలు అంటే కావత్తు మీద 1 2 3 4 మీరు రాయాలి. అలానే గావత్తు మీద ఏం చేస్తారు? ఒక 4 పదాలు రాయాలి. ఇప్పుడు నేను బ్లాంక్స్ ఇస్తాను, ఈ పదాలు మీరు ఓన్గా రాయాలి. నెక్స్ట్ నేను బ్లాంక్స్ ఇచ్చినటువంటి వాటి దానిలోనే ఇస్తూ ఉంటాను. ఆ డాష్ మీ ఇష్టం, ఏం పెడతారో నాకు తెలియదు కదా, అయితే కావత్తును ఉపయోగించే పెట్టాలి. నెక్స్ట్ ఓకే, అలానే కావత్తు మీద కూడా 4 వర్డ్స్ రాయండి. ఆ తర్వాత ఇవి కూడా ఒక 3 బ్లాంక్స్ ఇస్తాను. ఓకే, గావత్తు మీద మీ ఇష్టం ఏం పెడతారో. ఓకే, నెక్స్ట్ ఇటువైపు నేను ఇచ్చినటువంటి దానిలోనే ఇచ్చేస్తున్నాను కదా, ప్రాసెస్ ఇది యాక్టివిటీ చేయాలి. నెక్స్ట్ క్లాస్లో మనం కావత్తు అయిపోయింది కాబట్టి చావత్తు జావత్తు మీద పదాలు నేర్చుకొని ఆ తర్వాత వాటి కింద మనం పదాలు కొన్ని మీరు రాదురు కానీ. ఓకేనా చిల్డ్రన్? ఓకే.